అది పోయే రకంగా చూసుకోవాలి అంటే మొన్న అసౌద్దీన్ ఓవైసీ గారు నిజంగా ఆయనకి దండం పెట్టాలి. ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఈ విషయం జరిగింది టెర్రరిస్ట్ యాక్ట్, దీన్ని ఏ రకంగానూ ఇండియాలో ఏ ముస్లిం సపోర్ట్ చేయడు. ఫస్ట్ టైం ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. కైండ్ ఆఫ్ ఇన్ఎవిటబిలిటీ హ్యాస్ ప్రాంప్టెడ్ హిమ్ టు టాక్ లైక్ దిస్. ఫ్రైడే ప్రేయర్స్ బ్లాక్ రిబ్బన్ ప్రొటెస్ట్ చేయండి అని అంటే ఏంటి? మొదటిసారి నాకు తెలిసి నా 77 ఇయర్స్లో మొదటిసారి నేను చూస్తున్నది ఒక పరిస్థితి ఏంటి, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ యునైటెడ్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ do not like terrorism. Indian Muslims don't like the infiltrators of say Bangladesh, Rohingyas కానీ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కానీ ఇంకో రకంగా కానీ పాకిస్తానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితుల్ని పాడు చేస్తారు కనుక ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ యునైటెడ్ అండ్ ఇండియన్ ముస్లిమ్స్ డోంట్ లైక్ దీస్ అంటే ఇంకా ఫ్యూచర్లో ఏమిటి నేను ఆశించాను, Indian Muslims will continue this unity, their patronage and their friendship with Indian other religions and Indian constitution, and anything happening వాళ్ళ ఏరియాస్లో టెర్రరిస్టులు కానీ ఈ రకమైన అనుమానాస్పదమైన వ్యక్తులు కానీ యాక్టివిటీస్ కానీ ఏదైనా జరుగుతుంటే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం చాలా వరకు దేశం ఒకటిగా నిలబడగలుగుతాం. అందుకని దానికి నాంది మొన్న ఓవైసీ గారు ఇచ్చిన స్టేట్మెంట్. దట్ ఈస్ వై ఐ సెల్యూట్ హిమ్. అది జరగాలి. ఇప్పుడు ఈ నేబరింగ్ కంట్రీస్ నేపాల్ కానీ. సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్, అంటే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్నే. బెలూచిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బెలూచిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బెలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ కమాండరు ఒక వీడియో రిలీజ్ చేశాడు. బెలూచిస్తాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ పాకిస్తాన్స్ సుప్రీమసీ అగైన్స్ట్ దట్ పర్టికులర్ రీజియన్. 2016 నుంచి ప్రాబ్లం చాలా ఎక్కువైంది. అంటే ఈరోజు ఉన్న పళంగా పాకిస్తాన్ అలా వదిలేస్తే